తెలుగు రాష్ట్రాల్లో కల్తీ ఘటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ కల్తీ ముఠా గుట్టురట్టు చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ లో ఆహార పదార్థాల కల్తీ జరుగుతోందని తెలుసుకుని మెరుపు దాడులు చేశారు. ఈ ఘటనలో 5,000 లీటర్ల నూనె, 5 టన్నుల గోధుమ పిండిని సీజ్ చేశారు. రాజస్థాన్కు చెందిన బన్వర్ రామ్, ఆయన కుమారుడు అశోక్ కుమార్లు శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులు మెరుపు దాడి చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలిలో జరుగుతున్న నకిలీ కల్తీ ముఠా గుట్టురట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో కల్తీగాళ్ళ ఆట కట్టించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కల్తీగాళ్ళు రెచ్చిపోతున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా ఇటు నకిలీ అల్లంతో పాటు నెయ్యి తయారు చేస్తున్న ముఠాని కొద్ది రోజుల క్రితం పట్టుకున్న ఘటన మర్చిపోక ముందుకే తాజాగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఇటు నకిలీ నూనెతో పాటు గోధుమ పిండి విక్రయిస్తున్న ముఠాను కూడా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. సుమారుగా 5,000 లీటర్లకు సంబంధించిన వంట నూనెతో పాటు గోధుమ పిండికి సంబంధించిన మెటీరియల్ను కూడా ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో కూడా అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినగలపల్లికి సంబంధించిన రాజీవ్ గాంధీ కాలనీలో సంబంధించి కూడా గుట్టు చప్పుడు కాకుండా గుజరాత్కు సంబంధించి ఇద్దరు వ్యాపారులు ఈ దందాకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న ఇటు సైబరాబాద్ సంబంధించిన ఎస్ఓటీ పోలీసులు వారి సంబంధించిన ఫ్యాక్టరీ మీద రైడ్ చేయడంతో కూడా ఈ పెద్ద మొత్తంలో కల్తీ వంట నూనెతో పాటు గోధుమ పిండికి సంబంధించిన కూడా వారి బట్టబయలట్టుగా చెప్పుకోండి. ముఖ్యంగా 5,000 లీటర్లకు సంబంధించి కూడా కల్తీకి సంబంధించి అది గతంలో ఏదైనా వివిధ హోటల్స్ నుంచి వాడిన సంబంధించిన నూనె తీసుకొచ్చి కూడా అందులో మరికొన్ని సంబంధించిన సోయాబీన్తో పాటు వివిధ రకాలకు సంబంధించిన పదార్థాలను యాడ్ చేసి కొన్ని కంపెనీలకు సంబంధించిన లేబుల్స్తో పాటు కూడా అందంగా ముస్తాబు చేసి వాటిని మార్కెట్లో విరివిగా అమ్ముతున్నట్టుగా గుర్తించారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో కూడా గోధుమ పిండికి సంబంధించింది కూడా కనుగొనడం జరిగింది. వీరు కూడా సేమ్ యాజ్ టీజ్గా మార్కెట్లో లభిస్తున్న వాటికి లేబుల్స్ సంబంధించి కూడా తయారు చేస్తూ వీటిని అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇక ఈ ఘటనకి ఈ దందాకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎస్ఓటీ పోలీసులు కూడా కొంత కూపిలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.